హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సత్యప్రకాష్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న, ఎలర్జీ ఉన్న, ఈ రెండు రిలేటెడ్గానే ఉంటాయి. సో ఇందులో ఏంటంటారంటే ఇలాంటి ఫుడ్స్ తీసుకోవద్దు అంటారు. లైక్ బనానా కావచ్చు, కర్డ్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, చల్లగా ఉండే ఏదైనా సరే ఇలాంటివి తీసుకోవద్దు అంటుంటారు. అసలు నిజంగానే ఎలర్జీకి ఉన్న, లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న ఇలాంటి ఫుడ్స్ అనేవి తీసుకోకూడదు అంటారు. ఒకవేళ తీసుకోకూడదు అంటే ఏం తీసుకోవాలనేది కూడా చెప్పండి. ఓకే, ఫైన్. మీరు అడిగిన క్వశ్చన్ బాగుందండి. సో ఇట్స్ లైక్ ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా ఇన్ని తినొద్దు అనేది ఒకటి చెప్పేస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ద పర్సన్కి అలా ఎలర్జీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఏమవుతుంది, ఆ ఫుడ్ ప్రతి ఫుడ్కి ఒక న్యూట్రిషనల్ స్పెషాలిటీ ఉంటుంది. మీరు బనానా తీసుకున్నారు, దాంట్లో ఇట్స్ అ పొటాషియం రిచ్ ఫుడ్. సో బనానాస్ అవాయిడ్ చేయడం వల్ల పొటాషియంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుంది. కర్డ్ ఉంటుంది, కర్డ్లో కాల్షియం ఉంటుంది. సో కాల్షియం అనేది తగ్గుతుంది. ఆల్రెడీ మన ఇండియన్స్లో ఆడవాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. సో యూఆర్ అవాయిడింగ్ ఫుడ్ వితౌట్ ఎనీ ప్రూఫ్. సో నేను దీని గురించి స్పెసిఫిక్గా చెప్తాను. చల్లది తాగితే జలుబు అవుతుంది అంటారు. జలుబు వైరస్ వల్ల అవుతుంది. మీరు కూల్ డ్రింక్స్ తాగినందుకు అవ్వదు. తాగగానే జలుబు వస్తుంది కదా. చెప్తాను. సో తాగగానే ఏమవుతుంది, మన బాడీ అనేది ఒక ప్రాపర్ ఒక టెంపరేచర్ రేంజ్లో వర్క్ చేస్తుంది. సో అది ఇక్కడ మనం 36-38 డిగ్రీస్ రేంజ్లో వర్క్ చేస్తుంది, సెంటిగ్రేడ్లో. సో ఇప్పుడు చల్లగా తీసుకోగానే ఏమవుతుంది, ఒక ఇమ్యూన్ సిస్టమ్కి షాక్లా అనిపిస్తుంది. సడన్గా టెంపరేచర్ తగ్గిపోతుంది. టెంపరేచర్ తగ్గినప్పుడు మన ఇమ్యూనిటీ ఫుల్ పవర్లో ఫైట్ చేయదు. ఆ స్పాన్లో ఇమ్యూనిటీ తగ్గగానే మనకు వైరస్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో వైరస్ వల్లనే జలుబు వస్తుంది, మీరు కూల్ డ్రింక్ తీసుకున్నందుకు కాదు. సో డైరెక్ట్ కాజేషన్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాజేషన్ ఉంటుంది. సో కోల్డ్ డ్రింక్స్ అండ్ కోల్డ్ సబ్స్టెన్సెస్ ఆర్ ఇండైరెక్ట్ కాజేషన్. సో కోల్డ్ దానివల్ల అవ్వట్లేదు. నెక్స్ట్, కొంతమందికి పిల్లలకు ఉంటుంది, వాళ్ళు ర్యాండమ్గా వెళ్తారు డాక్టర్ దగ్గర, లాక్టోస్ ఎలర్జీ అంటారు, లాక్టోస్ ఫ్రీ మిల్క్ పెడతారు. సో లాక్టోస్ ఇండియాలో, నార్త్ ఇండియాలో తక్కువ ఉంటుంది, సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది. అది మన జెనెటిక్స్, అది ఎవరేం చేయలేరు. బట్ లాక్టోస్ ఎలర్జీ అనేది చాలా తక్కువ. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఉంటుంది. ఇంటాలరెన్స్ అంటే మన మిల్క్ తీసుకున్నప్పుడు కడుపులో లైక్ సౌండ్స్ రావడం, ఏదో క్రాంప్స్ రావడం, గ్యాస్ పాస్ చేయడం, సో ఇవన్నీ ఇంటాలరెన్స్ కింద వస్తాయి. బట్ ఎలర్జీ ఉన్నప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ మనకు లూజ్ మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం, లేదంటే ఆ చైల్డ్కి ఇలా స్ప్రో కోలిపోవడం, అంటే బ్రీతింగ్ ఇష్యూస్ రావడం. సో దిస్ ఈజ్ ఎలర్జీ. సో ఇవన్నీ కాకుండా ఇంటాలరెన్స్ క్యాన్ బి ట్రీటెడ్. ఇంటాలరెన్స్ ఎలా ట్రీట్ చేయొచ్చు, ఇప్పుడు మిల్క్ ఎలర్జీ ఉందనుకోండి, ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్, కర్డ్ అవాయిడ్ చేయండి, పన్నీర్ అవాయిడ్ చేయండి, ఘీ అవాయిడ్ చేయండి, మిల్క్ సంబంధించి అన్ని అవాయిడ్ చేయమని చెప్పేస్తారు. ఇక్కడ ఇష్యూ ఏమొస్తుంది, మిల్క్కి ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ ఉంటుంది, కర్డ్కి ఒకటి ఉంటుంది, పన్నీర్కి ఒకటి ఉంటుంది. ప్రాసెస్ చూడండి, మిల్క్లో ఒక మనం బ్యాక్టీరియా తోడు అంటాం, అది వేసినప్పుడు కర్డ్ అవుతుంది. సో ఆ లాక్టోబాసిల్లస్ ఈ ఫర్మెంట్ చేసి ఆ స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. సో అది కర్డ్ అవుతుంది. మనం పన్నీర్ ఎలా వస్తుంది, మనం హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు మిల్క్ నుంచి ఆ ప్రోటీన్ సపరేట్ అవుతుంది, మళ్ళీ ఆ లిక్విడ్ సపరేట్ అవుతుంది. ఆ లిక్విడ్ నుంచి వే ప్రోటీన్ చేస్తారు, అదొక డిఫరెంట్ టాపిక్. సో వే ప్రోటీన్ అనేది మిల్క్ నుంచే వస్తుంది. మళ్ళీ ఆ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అంటారు, అదంటారు. ఇట్స్ డిఫరెంట్ టాపిక్. బట్ మనకి ప్రోటీన్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. స్ట్రక్చర్ చేంజ్ అయ్యడం ఎలర్జీ అనేది చాలా స్పెసిఫిక్. అంటే ఒక్క లాక్కి ఒక కీ ఉన్నట్టు ఒక్క ఎలర్జీకి ఇంకో ఎలర్జీ రియాక్షనే ఉంటుంది. సో స్ట్రక్చర్ చేంజ్ అవ్వగానే ఎలర్జీ రాదు అక్కడ. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఇప్పుడు మిల్క్ ఇంటాలరెన్స్ ఉన్నది. సో ఫస్ట్ స్టెప్ ఎలా, బేక్డ్ మిల్క్ అంటారు. బేక్డ్ మిల్క్ అంటే మిల్క్ పౌడర్. సో మిల్క్ పౌడర్ కలిపించినప్పుడు ఆ రియాక్షన్ తగ్గిపోతుంది. సో అది కూడా ఎలా, 25% 1 వీక్ పెడతారు, 1 to 2 వీక్స్, మళ్ళీ 50% స్ట్రెంత్ పెంచుతారు, 75 పెంచుతారు, 100%. సో మెల్లిమెల్లిగా బాడీకి ఆ టాలరెన్స్ పెరుగుతుంది. సో దట్ ఈస్ హౌ మిల్క్ ఇంటాలరెన్స్ తగ్గిస్తారు. సో నెక్స్ట్, ఇప్పుడు ఎలర్జెన్ టెస్ట్లో చాలా ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది, షేర్డ్ ఎపిటోప్. మెడికల్ టర్మ్ బట్ సింప్లిఫై చేస్తారు. షేర్డ్ ఎపిటోప్ అంటే ఏంటంటే సిమిలర్గా ఉంటుంది బట్ నాట్ సేమ్. సో ఇప్పుడు సే సపోజ్ ఒక పర్సన్ లైఫ్లో ప్రాన్స్ తినలేదు, ఓకే, తినలేదు, ఆయన ప్యూర్ వెజిటేరియన్, ఆయనకు ఆ బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఒకటి, చేసినప్పుడు అది పాజిటివ్ వస్తుంది. ఆయన అసలు ఎప్పుడు తినలేదు బట్ పాజిటివ్. సో దానికి ఒక మెడికల్ రీజన్ ఉంది. ఆ పర్సన్కి డస్ట్ ఎలర్జీ ఉన్నది. సో ఇందాక నేను చూపించాను డస్ట్ ఎలా ఉంటుంది అనేది, డస్ట్ మైట్. సో డస్ట్ మైట్ షెల్లో ఉండే ప్రోటీన్, ఈ ప్రాన్స్లో షెల్లో ఉండే ప్రోటీన్ సేమ్. ఓకే, ఇట్ ఈస్ సిమిలర్. సో ఇప్పుడు టెస్ట్ ఏమనుకుంటుంది, డస్ట్కి పాజిటివ్ ఇస్తుంది, ప్రాన్స్కి పాజిటివ్ ఇస్తుంది. సో షేర్డ్ ఎపిటోప్ బట్ సేమ్ కాదు రెండు. సిమిలర్లీ మనకు బనానా, కీవీ, వాటర్మెలాన్ ఇవన్నీ సేమ్ ఫ్యామిలీ ఇవి.
ఓకే. సో మనకు కాకరకాయ ఉంటుంది, స్నేక్ గార్డ్, బాటిల్ గార్డ్, ఇవన్నీ సేమ్ ఫ్యామిలీ. సో ఒక్క దానికి పాజిటివ్ ఉంటే మల్టిపుల్ థింగ్కి పాజిటివ్ చూపిస్తారు టెస్ట్. ఓకే. సో అది దాని బేసిస్ పైన మీరు ఇది తినొద్దు ఇది తినాలనేది కాదు. సో ఇంక పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్, టెస్ట్ పాజిటివ్ వచ్చింది, నేను నా పేషెంట్కి ఇది అవాయిడ్ చేయమని చెప్పను. ఎందుకు? మెజారిటీ పేషెంట్స్ ఆల్మోస్ట్ ఒక 10-15 years మినిమం ఆ ప్రోడక్ట్ తిన్నారు. వెజిటేబుల్ ఉండనివ్వండి, ఫ్రూట్ ఉండనివ్వండి తిన్నారు. సో నేను ఆ డే చెప్పి ఓకే అండి మీకు అలర్జీ ఉన్న దీని నుంచి అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఎందుకు? అది తిన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు రియాక్షన్ అవ్వలేదు. దో షేడ్ ఎపిటోప్ ఉండనివ్వండి, ఏదైనా రియాక్షన్ వల్ల అది పాజిటివ్ చూపించింది. అన్లెస్ ద పర్సన్ ఈస్ హ్యావింగ్ సిమ్టమ్స్, అది తిన్న తర్వాత స్కిన్ సిమ్టమ్స్ ఉండనివ్వండి, లంగ్ సిమ్టమ్స్ ఉండనివ్వండి, ఈ స్టమక్ సిమ్టమ్స్ లేదు అంటే టెస్ట్ పాజిటివ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. సో అలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అయితే ఇది లంగ్ ఇన్ఫెక్షన్కి ఎలర్జీకి 2 రియాక్షన్స్ ఉన్న వాళ్ళలో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో దానికి కూడా వీళ్ళు ఏంటంటే టెస్టింగ్ అనేది ఉంటుంది అంటున్నారు. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నా. సో గుట్టిగా మనం నమ్మేసి నిజంగానే బనానా తింటే వస్తుంది అనేటువంటి స్టేట్మెంట్స్ అనేవి చాలా రాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.